బీజేపీకి సంబంధించి కొత్తగా చేరిన వారికే బీజేపీ పెద్దపీట. ఎంపీ అభ్యర్థుల విషయంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకే బీజేపీ డే 1 నుంచి కూడా ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ వస్తుంది. ఎందుకంటే బీజేపీకి చాలా ప్రిషియస్గా ఈ ఎంపీ ఎన్నికలు మారబోతూ ఉన్నాయి. అటు కాంగ్రెస్ మొన్న చూసినట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ స్థాయిలో రూరల్లో స్వీప్ చేసిందో మనకు తెలిసిందే. సో ఇది రెఫరెండం అనే పేరుతో రేవంత్ రెడ్డి అంటే చాలా అగ్రెసివ్గా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. తన ఎగ్జిస్టెన్స్ని తెలంగాణలో కాపాడుకోవడానికి కేసీఆర్ కూడా ఒక సవాల్గా తీసుకోబోతున్నారు ఈ ఎన్నికల్ని. అదే సమయంలో 370 సీట్స్ ఓన్లీ బీజేపీ ఖాతాలో పడబోతున్నాయంటూ మోడీ చాలా సెంటిమెంట్ ప్రచారం చేస్తూ ఉన్నారు. 400 సీట్లు ఎన్డీఏకి రాబోతున్నాయంటూ కూడా చెప్తూ ఉన్నారు మాటకు ముందు తన ప్రచారంలో. అందుకే బీజేపీ ఫస్ట్ నుంచి కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే ఎంపీ ఎలక్షన్స్ మీద ఆ పార్టీ ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఈసారి తెలంగాణలో ఇంకా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసింది. మిగతా పార్టీల కంటే బీజేపీనే ముందుగా లిస్టును కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది ఆల్రెడీ 9 మందితో. ఇక మరో కొంతమందితో ఈసారి కొత్త లిస్ట్ అయితే బయటకు వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే కొత్తగా చేరిన వారికి 3 రోజుల క్రితం చేరిన 4గురికి టికెట్లు అనే అంశాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేసింది ఈనాడు. మొత్తం 6 స్థానాలకు అభ్యర్థులు ఖరారు. సిట్టింగ్ ఎంపీ సోయం బాబురావుకు దక్కని అవకాశం అంటూ కూడా మనం చూస్తున్నాం. ఆదిలాబాద్ ఎంపీగా ఉన్న సోయం బాబురావును అయితే ఫస్ట్ లిస్టులో లేదు, సెకండ్ లిస్టులో కూడా ఆయన పేరు లేదు. ఆల్మోస్ట్ ఆయన పక్కన పెట్టే ప్రయత్నం అయితే జరిగింది. 3 రోజుల క్రితం చేరిన అభ్యర్థులందరికీ కూడా టికెట్లు ఇచ్చే ప్రయత్నం చేసింది అనే అంశాన్ని మనం చూస్తున్నాం. మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, ఇక్కడ ఒక నెగోషియేషన్ ఉంది బీజేపీలో, జితేందర్ రెడ్డికి ఇవ్వాలా డీకే అరుణకి ఇవ్వాలా అనే అంశానికి సంబంధించి. ఆల్మోస్ట్ డీకే అరుణ పక్కన పెడతారని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్గా డీకే అరుణకి ఆ టికెట్ని అయితే ఖరారు చేస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. సో మెదక్ దుబాక్ ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. అలాంటి రఘునందన్ రావుకు మెదక్ ఎమ్మెల్యే టికెట్ని అయితే కేటాయించున్నారు. అదేవిధంగా సీతారాం నాయక్ ఆల్రెడీ ఆయన ఎంపీగా పనిచేస్తున్నారు. అలాంటి సీతారాం నాయక్ మహబూబాబాద్ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గౌడం నగేష్, ఆయన కూడా ఎక్స్ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆదిలాబాద్ సోయం బాబురావు ప్లేస్లో గౌడం నగేష్కు అయితే ఈరోజు బీజేపీ ఎంపీ టికెట్ అనౌన్స్ చేసింది. అదేవిధంగా గోమాస శ్రీనివాస్కు పెద్దపల్లి టికెట్ విషయంలో బీజేపీ నుంచి అనేక రకాల చర్చ జరుగుతూ వచ్చింది. ఒక దశలో మందా కృష్ణమాదిక్ కూడా గతంలో వర్గీకరణ కోసం ఆయన డైరెక్ట్గా మోడీనే వచ్చి మందా కృష్ణమాదిక్ కోసం సభలో పాల్గొన్నారు. హైదరాబాద్లో పెద్ద సభను కూడా ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేశారు. అందుకే ఒక సెంటిమెంట్ ఇష్యూలో ఈసారి పెద్దపల్లి టికెట్ మందా కృష్ణమాదిక్ ఇచ్చే అవకాశం ఉంది బీజేపీ నుంచి అనేది ఎప్పటి నుంచో నడుస్తున్న చర్చ. అయితే ఈరోజు చాలా హఠాత్తుగా ఈరోజు గోమాస శ్రీనివాస్కి అయితే బీజేపీ అక్కడ పెద్దపీట వేసే ప్రయత్నం అయితే చేసింది అనుకోవాలి పెద్దపల్లి నుంచి. అదేవిధంగా సైదిరెడ్డి నల్గొండ ఎమ్మెల్యే ఆయన. సో అలాంటి సైదిరెడ్డికి ఈ రోజున నల్గొండ ఎంపీ టికెట్ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది. చాలా సీరియస్గానే కేసీఆర్ వర్కౌట్ చేస్తుంటే ఆయనకు పోటీగా ఈరోజు చూసినట్లయితే బీజేపీ కూడా ఆల్రెడీ ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకే పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం అయితే చేసిందనే వార్తను ఈరోజు ఈనాడు బీజేపీ ఎంపీ అభ్యర్థుల విషయంలో హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేసింది.